వేదికను అలంకరించిన పెద్దలకు మరియు వేదిక ముందున్న మీడియా మిత్రులకు, ప్రింట్, ఎలక్ట్రానిక్ అండ్ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ అందరికీ శుభోదయం అండి. నా పేరు ప్రణయనాథ. ఈ చిత్రానికి హీరో మరియు నిర్మాతని. ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్లా మొదలైన మా సినిమా అది అనుకోని విధంగా పెద్ద సినిమాగా రూపాంతరం చెంది మా సినిమాకి ప్రారంభ దశ నుండి శ్రావ్య ఫిల్మ్స్ పెద్దలు మాకు ఆది నుండి అంత్యం వరకు అన్ని విధాలుగా సహకరించి ఈరోజు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యేంత వరకు చక్కగా సహకరించి ఇంత దూరం తీసుకొచ్చారు. నిజంగా ఈరోజు మాకు ఒక ఆనందకరమైన రోజు. సినిమా ప్రపంచం గురించి ఏమాత్రం మాకు అవగాహన లేకుండా వచ్చి ఈ సినిమా పూర్తయ్యేంత వరకు ఎంతో అవగాహన పెంచుకొని ఎన్నో పాఠాలు నేర్చుకొని ఈరోజు మా సినిమా ద్వారా మీ ముందుకు వస్తున్నాం. ఏదో తెలిసిన వరకు చేశాము, చాలా గొప్పగా చేసామని కూడా చెప్పలేము. మేము ఎలా చేసామనేది రేపు మీ ద్వారా ప్రేక్షకులు రిజల్ట్ అనేది ఇస్తారు. సో కొత్తగా వచ్చిన మాకు మీ అందరి సహకారం కావాలి, మీ అందరి సహకారం అందిస్తారని బహుశా 2024 సంవత్సరంలో మొదటి తెలీదు నాకు. సో ఒక మంచి చిత్రంగా మీ ముందుకు రాబోతున్నాము. సో మైక్ ముందు కంగారు పడ్డాడు, సినిమాలో మాత్రం ఆదరగొడిసేయండి. ఇకపోతే హీరోయిన్ మధుబాల, ఈ అమ్మాయి నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసింది. ఈ అమ్మాయి సత్యమద ధర్మం చరణ్ ఒక సినిమా, ఆ సినిమా కూడా నేనే రిలీజ్ చేశాను. మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న ఆర్టిస్టు. ఆ అమ్మాయిని మాట్లాడుతుందిగా కోరుతున్నాను. ప్లీజ్ మధుబాల. ఇక్కడికి విచ్చేసిన మీడియా పాత్రికేయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే సభను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, శ్రావ్య ఫిలిమ్స్ అధినేత సునీల్ కుమార్ రెడ్డి సార్ గారికి నా నమస్కారములు. అలాగే మా సినిమా నిర్మాత అండ్ నా కో ఆర్టిస్ట్ మా ప్రణయనాథ గారికి నా నమస్కారములు. అలాగే మా డిఓపి సార్, డైరెక్టర్ సార్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సార్, కృష్ణ సార్, ఎవ్రీబడి అందరికీ పేరు పేరు నా నమస్కారములు. సినిమా ఫస్ట్ అయితే అసలు చాలా ప్రాబ్లమ్స్తో స్టార్ట్ చేసాము. నిజంగా ఇంతవరకు ఈరోజు ఇక్కడి వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా హ్యాపీగా ఉంది. న్యూ ఇయర్ రోజు న్యూ ఇయర్కి ఫస్ట్ మాదే చేయడం చాలా సంతోషంగా ఉంది. చాలా మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిం అండి, కమర్షియల్ వాల్యూస్ ఉన్న ఫిలిం. ప్రేక్షక దేవుళ్ళు మా సినిమాని ఆదరిస్తారని, మమ్మల్ని మరెన్నో సినిమాలు చేసుకునే అవకాశాన్ని మాకు ప్రసాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. అందరినీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మా ప్రణయనాథ గారు ఫస్ట్ ఒక సినిమా చేయటం కోసం నాకు ఒక అవకాశం ఇచ్చినటువంటి ఒక గొప్ప, నాకు ఎప్పుడు కూడా ఆయన దైవంతో సమానం. ఎందుకంటే నేను కూడా ఈ అవకాశాల కోసం తిరిగే టైంలో యాక్చువల్గా సార్ చెప్పినట్లు ఒక షార్ట్ ఫిల్మ్ చేద్దామని వెళ్ళాము. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత సార్కి స్టోరీ చెప్పడం జరిగింది. సో బడ్జెట్ విషయంలో కూడా అంత బడ్జెట్ లేదని అనుకున్నారు సారు, కానీ అంచెలంచెలుగా దేవుడు ముందుకు తీసుకెళ్ళటం జరిగింది. అండ్ ప్రభాకర్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా నా లైఫ్లో రుణపడే ఉంటా. ఇంకా నేను చేయబోయే వాటిల్లో ఏదైనా ఖచ్చితంగా అవకాశాలు ఉంటే మేమిద్దరం కలిసే చేస్తాం ఎప్పటికైనా కానీ. ఎందుకంటే ఆయన చాలా మాకు ఈ సినిమాకి ఎంతగానో బడ్జెట్ లేకపోయినా సరే ప్రతి విషయంలో సహనంగా ఉండి, మార్నింగ్ ఏం చేయాలంటే లేట్ అయినా సరే షూటింగ్లో ఏం కాదు బాబు, నిదానంగా వెళ్దాం, తొందర ఏం లేదు, అందరినీ మంచి మనసుతోటి దగ్గరికి తీసుకొని మనం చేస్తున్నామని చెప్పేసి ఒక ఆర్టిస్టును కానీ హీరోయిన్ కానీ మా దగ్గర అటువంటి అందరికీ కూడా సార్ మంచి సపోర్టింగ్ ఇచ్చి ఆయన ఉన్న దాంట్లోనే అందరికీ ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఈ సినిమాని చేయటం జరిగింది. పోతే రవీంద్రబాబు గారు సార్ మన మధ్యలో లేరు. సారు సునీల్ రెడ్డి సారు, మన డైరెక్టర్ సునీల్ రెడ్డి సార్ గారు, వాళ్ళిద్దరూ మేము సినిమా మాకేం తెలియదు సార్, మేము సినిమా చేయడానికి వచ్చాము హైదరాబాదు. సో సార్ వాళ్ళని సంప్రదించాము. సార్ వాళ్ళు మాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ సినిమా చేశామంటే ఒక రకంగా ఇది సార్ వాళ్ళ గొప్పతనమే. వాళ్ళు
వెనకాలండి మమ్మల్ని అంతగా ముందుకి మాకు తెలియని అన్నీ చెప్పి ఎట్లా చేయాలి ఏందని చెప్పేసి మాకు చాలా వరకు హెల్ప్ కావాలి. యాక్చువల్లీ నాకు తెలిసి అట్లాంటి మనుషులు కూడా ఇంకా ఉండరేమో, నాకైతే అట్లా అనిపించింది. అసలుకి మనల్ని తెలిసిన వాళ్ళే మనకి హెల్ప్ చేయడానికి ముందుకు రారు. అట్లాంటిది మేము ఎవరో తెలియకుండా సునీల్ రెడ్డి సార్ గారు కానీ మా రవీంద్రబాబు సార్ కానీ మాకు చేసిన హెల్ప్ మేము ఎప్పటికీ మర్చిపోలేము. వాళ్ళకు కూడా మేము జీవితాంతం రుణపడి ఉంటాము. అండ్ డిఓపి కృష్ణ గారు, ఎడిటర్ గారు, అండ్ డిఓపి వెంకట్ సార్ గారు ఈ సినిమాకి ఎంతగానో కృషి చేశారు. మా సునీల్ రెడ్డి సార్ వాళ్ళు మా టీంను పంపించారు. కృష్ణ సారు అండ్ డిఓపి వెంకట్ సార్ గారు మాకంటే ఎక్కువ కష్టపడ్డారు. మాకు ప్రతి విషయంలో కూడా మాకు తెలియని కూడా, సార్ ఇదిగో ఈ విధంగా చెయ్యాలి, ఈ విధంగా వెళ్ళాలి ముందుకి. నేను 6 గంటలు చెప్తే 5:45కే ఫోన్ చేసేవాడు కృష్ణ సారు. సార్ రెడీనా, బయలుదేరాలి, ఏంది లేటు, షూటింగ్ టైం అయింది, అక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అంత మాకు హెల్ప్ చేసి మాకంటే కూడా ఎక్కువగా చేశారు. సో చెయ్యబట్టే మేము ఈరోజు ఈ వేదిక మీద నిలబడి ఈ సినిమాని ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ మధుబాల గారు అమ్మాయి వచ్చినప్పుడు కూడా చెప్పాను నేను ఇట్లా స్టోరీ ఫోన్లోనే, మేడం గారు ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది అంటే, పర్లేదు సార్ ఇబ్బంది ఏం లేదు, నేను చేద్దాం, బాగుంది, స్టోరీ బాగుంది కదా సార్ అని చెప్పేసి మాకు ఎంతగానో సహకరించి ఆ అమ్మాయి కూడా ముందుకు రావడం జరిగింది. ఈ విధంగా అందరం కలిసి కష్టపడి చేశాము. ఫైనల్గా ఏదో సినిమా ఇదే చేశాము. మీరు కూడా చూశారు మేము ఏం చేశాము ఏందన్నది. మిగతాది ప్రేక్షక దేవుళ్ళు ఆదరిస్తే గొప్ప విజయం వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకా కూడా ఏదైనా అవకాశాలు ఉంటే ముందు చేస్తామని కూడా చెప్తున్నాము. అండ్ ఇంకొకటి మా బాబురాజ్ సార్ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. సార్ వాళ్ళతో పాటే మా సునీల్ రెడ్డి సార్ కానీ రవీంద్రబాబు సార్ వాళ్ళతో పాటు వాళ్ళు కూడా ఆఫీసులోకి వచ్చి, ఏం కాదులే బాబు, ఇదిలే బాగానే చేస్తున్నారంట, ఎప్పటికప్పుడు అప్డేట్ నేను తెలుసుకుంటున్నాను, అక్కడ జరిగేవి మనకు తెలుస్తున్నాయి, సార్ వాళ్ళు చెప్పారు చాలా బాగా చేస్తున్నారంట, కష్టపడుతున్నారంట, అది అని చెప్పి మధ్యలో ఆఫీస్ కాడ కానీ ఇట్లా మాట్లాడటం మాకు కొంచెం వెనకాల బలం అనేది చెప్తా ఉంటారు సారు, సపోర్టింగ్. సో ఈ విధంగా చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వన్స్ అగైన్ సునీల్ రెడ్డి సార్ గారు అండ్ మా ప్రణీనాథ గారు, మా ప్రొడ్యూసర్ సార్కు మాత్రం నేను ఎప్పుడు కూడా రుణపడే ఉంటాను. మా కృష్ణ సార్ మాత్రం మాకు అన్ని విధాల, కృష్ణ సార్ అండ్ డిఓపి గారు సార్ మా దాంట్లో నా కృషి కంటూ కూడా వాళ్ళిద్దరు ఎక్కువ చేశారు. థ్యాంక్ యూ కృష్ణ సార్, థ్యాంక్ యూ వెంకట్ సార్. ఈ సినిమాకి ఎడిటర్ కృష్ణ గారు కొంచెం హైట్ తక్కువగా ఉంటాడు, కానీ 4 అడుగుల లోపలికే ఉన్నాడు ఆయన. అంటే ప్రతి ఫ్రేమ్ కూడా మనసు పెట్టి ఎంతో శ్రద్ధతో చేసినటువంటి గొప్ప వ్యక్తి మా కృష్ణని ఎందుకు చెప్తున్నానంటే, కృష్ణను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే మాలో ఒక పార్ట్ తను. కృష్ణను మాట్లాడవలసిందిగా కోరుకుంటాను, ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఆల్రెడీ చెప్పేశారు డైరెక్టర్ గారు ఏమేమి చెప్పాలో మొత్తం. బట్ నిజంగానే ఏదో ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ లాగా చేసి దాన్ని ఈరోజు ఒక సినిమా లాగా తీసుకొచ్చారంటే నిజంగా ప్రణయనాథకున్న గొప్పతనం అది. అలాగే ఈ సినిమాకి వెనకుండి మేము అంటే సునీల్ కుమార్ రెడ్డి సార్ యాక్చువల్గా దీనికి మొత్తం అంటే వెనకుండి సపోర్ట్తో నడిపించడం జరిగింది. సో సునీల్ కుమార్ రెడ్డి సార్ ఒకవేళ ఈ ప్రాజెక్ట్కి వెనకాల లేకపోతే ఈ సినిమా ఇక్కడి వరకు వస్తుంది అని నేనైతే అనుకోవట్లేదు. సో ఈ సినిమాలో అందరూ నిజంగానే చాలా ఎక్కువ కష్టపడ్డారు. ఈవెన్ డివైపు కానీ లేకపోతే ఆర్టిస్టులు కానీ హీరోయిన్ అందరూ చాలా కమిట్మెంట్తో వర్క్ చేయడం జరిగింది. సో అంతే కమిట్మెంట్తో మేము కూడా దాన్ని అవుట్పుట్ ఇచ్చేలాగా ట్రై చేస్తున్నాము. సో ఇది మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మిత్రులు షార్ట్ ఫిల్మ్ అంటున్నారు కానీ లేదు, వీళ్ళు చాలా పెద్దగానే తీశారు. ముందు అనుకోవడం చిన్నగా అనుకున్నారు. నేను ఇందాకే చెప్పాను కదా 4 అడుగులు కింద ఉన్నాడు మా కృష్ణ గారని. నేను కింద ఉన్నది ఎప్పుడు కనిపించదు, పైన ఉన్నదే కనిపిస్తుంది. కాబట్టి వీళ్ళు షార్ట్ ఫిల్మ్ చిన్న ఫిల్మ్ అంటున్నారు కానీ చాలా బాగా కష్టపడ్డారు, మనసు పెట్టారు, డబ్బు పెట్టారు, చాలా బ్రహ్మాండంగా తీశారు. ఇకపోతే ఫైనల్ నిర్ణయం ప్రేక్షక దేవుళ్ళదే. మనం ఎన్ని కబుర్లు చెప్పినా డబ్బులు ఇవ్వాల్సింది వాళ్ళే. వాళ్ళు ఇస్తేనే ఏ సినిమా అన్నా పంట పండేది, కడుపు నిండా మిత్రులందరూ అన్ని శాఖల్లో ఉన్నవాళ్ళు తినగలిగేది. వాళ్ళ ప్రేక్షక దేవుళ్ళు లేకపోతే మనం వివరం లేవు. ఎప్పుడు కూడా ప్రేక్షక దేవుళ్ళకి రుణపడి ప్రతిరోజు లేచిన వెంటనే వాళ్ళకి ఒక దండం పెట్టుకుంటాం. దేవుడి కంటే ముందు వాళ్ళకే దండం పెట్టుకుంటాం. కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చే రూపాయితోనే మేము ఈ రకంగా జీవిస్తున్నాం, ఈ స్థాయికి వచ్చాము కూడా. ఇకపోతే ఈ సినిమాకి డిఓపిగా చేసినటువంటి
వెంకట్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ వెంకట్ గారు. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్స్ సార్. ఇందాకే చెప్పాను, నందులకి కేర్ ఆఫ్ అడ్రస్ మా సునీల్ కుమార్ రెడ్డి గారు. ఈ సంవత్సరం నాకు తెలిసి 25 ఫిల్మ్స్ అవుతాయి. ఇంత తక్కువ టైంలో 25 సినిమాలు తీసిన ఘనత మా డైరెక్టర్ గారికే దక్కిందని నేను గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఇకపోతే డైరెక్టర్ గారి గురించి నాకంటే ఎక్కువగా మీ అందరికీ తెలుసు. సునీల్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్. థ్యాంక్ యూ సార్. సో ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవటానికి మంచి అవకాశం నాకు దొరికింది. థ్యాంక్ యూ ల్యాండ్ మాఫియా టీమ్కి ఈరోజు నన్ను ఇక్కడ గెస్ట్గా పిలిచినందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు అక్నాలెడ్జ్ మై ఫ్రెండ్ ఎక్కలి రవీంద్ర బాబు. వాడు పరిచయం చేసిన టీం వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ ఊరు నుంచి వచ్చారు, వాళ్ళ అన్నయ్యకి పరిచయం వాళ్ళు. అరే వీళ్ళు ఫిల్మ్ చేద్దాం అనుకుంటున్నారా, కొంచెం మనం ఏదో సపోర్ట్ చేయాలి అని చెప్పిన తర్వాత స్క్రీన్ షాట్ ఇన్ఫోటైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని నేను, నా మిత్రుడు రవీంద్ర బాబు మేము స్టార్ట్ చేయడం జరిగింది ఎంటైర్ పోస్ట్ ప్రొడక్షన్ ఫెసిలిటీస్తో. సో ఓకే లెటస్ ప్రొసీడ్ అన్న ఇంటెన్షన్తో వాళ్ళని మనం చెప్పడం జరిగింది. అందులో కృష్ణ గారికి నేను టోటల్ ప్రాజెక్ట్ హ్యాండిల్ చేసే బాధ్యతని ఇవ్వటం జరిగింది. సో ప్రాజెక్ట్ని ఎలా కోఆర్డినేట్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి అని చెప్పి, అలాగే వెంకట్ గారు వీళ్ళందరూ కూడా ఆన్ బోర్డ్ రావడం జరిగింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టరు, ఒక కొత్త ప్రొడక్షన్ కంపెనీ ఎలా వస్తారో నాకు 23 సంవత్సరాల క్రితం నాకు తెలుసు. సో ఇక్కడ స్ట్రింగ్స్ పట్టుకోవడం ఎలాగా, ఇక్కడ నుంచి ఒక సినిమా బయటకు తీసుకెళ్లాలంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఏదో కష్టపడి కింద మీద పడి మేము అందరి సపోర్ట్తో చాలా నేర్చుకునే అవకాశం దొరికింది. మనకు తెలిసిన విషయాన్ని రాబోయే జనరేషన్కి కొంత మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి అని నా రవీంద్రబాబు, నా మిత్రుడు, వాడు చెప్పిన కారణంగా ఈ సినిమాకి బ్యాక్ ఉండటం జరిగింది. అండ్ వి రియల్లీ మిస్ రవి ఆన్ దిస్ అకేషన్. ఐ వాంటెడ్ టు అగైన్ రిమెంబర్ హిమ్. ఇట్స్ బీన్ ఎ లాంగ్ అసోసియేషన్. అలాంటి ఒక మిత్రుడు వాళ్ళ సపోర్ట్ తోటి ఇంతవరకు తీసుకొని రావడం జరిగింది. ఈ సినిమా బ్లెస్సింగ్స్, వాడి బ్లెస్సింగ్స్ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా బాపిరాజు గారు కష్టపడి ఏదో ఒకలాగా మంచి థియేటర్స్ పట్టుకొని రిలీజ్ చేయడం కోసం తన నెట్వర్క్ని, తనకున్న అనుభవాన్ని ఉపయోగించి ఈ సినిమాని జనాల వరకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మీరున్నారు ఎలాగా సపోర్ట్ చేయడానికి. చిన్న సినిమా, చిన్న గొంతుని మ్యాగ్నిఫై చేసి జనం దాకా తీసుకొని వెళ్ళడం కోసం మీరందరూ సహకరిస్తారని ప్రణయనాథ్ గారికి, అలాగే డైరెక్టర్ గారికి, అలాగే నా కెమెరామ్యాన్ వెంకట్ అండ్ కృష్ణ అందరికీ కూడా నేను ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్. అండ్ ఐ ఎక్స్పెక్ట్ ల్యాండ్ మాఫియా విల్ మేక్ ఇట్స్ ప్రెజెన్స్ ఫెల్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. Thank you very much for coming and wish you happy new year. Thank you all of you for coming and gracing this occasion. Thank you. ఈ ల్యాండ్ మాఫియా ఈ సినిమాని ఫిబ్రవరి 14వ తారీఖు రిలీజ్ చేయాలని అనుకుంటున్నాం. మీరు సలార్కి విపరీతమైన పబ్లిసిటీ ఇస్తారు, కారణం ప్రభాస్ ఉన్నాడు కాబట్టి. అలాగే మీరు సలార్ అయినా ల్యాండ్ మాఫియా అయినా మీ దృష్టిలో ఎప్పుడూ ఒకటే. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా పిల్లల కిందే సమానం. ఎందుకంటే ఇంతకుముందు కొంచెం పెద్దవాళ్ళు వచ్చేవారు, తమ్ముళ్ళు అన్నలు అనేవాడిని. ఇప్పుడు అందరూ నా పిల్లలే కాబట్టి మీకు ఇంకంత బాధ్యత పెరిగింది. ఇప్పుడు మీరు మాకు చేసే సహాయం మీ తల్లిదండ్రులకు చేసినట్టే. సహాయం అని ఎందుకు అడుగుతున్నానంటే, ఈవేళ ఇక్కడ వరకు తీసుకురావాలంటే సినిమా కుట్లు తెగిపోతున్నాయి. ముందు సినిమా తీయాలనుకోవటం చాలా తేలికైన విషయం. హీరో దొరికాడు, హీరోయిన్ దొరికింది, డైరెక్టర్ దొరికాడు, సినిమా స్టార్ట్ చేద్దాం. వాట్ ఈజ్ వాట్ ఏంటో వీళ్ళకి తెలియదు. దిగితే కానీ లోతు, తింటే కానీ రుచి అంటారు. అలాగే దిగిన తర్వాత వీళ్ళకి డే బై డే తెలుస్తుంది ఇంకెంత కావాలి, ఇంకెంత కావాలి, ఇంకెంత కావాలి. క్లైమాక్స్కి వస్తే కానీ మొత్తం ఎంత అయింది, ఎన్ని నొప్పులు ఉన్నాయి, ఏమిటి బాధ్యతలు, బరువులు, ఇంట్లో వాళ్ళ ప్రాబ్లమ్స్, ఇన్ని మోస్తూ ఈ సినిమాని ఇక్కడికి తీసుకొచ్చారంటే ఫ్యాషన్. వీళ్ళందరికీ మన వంతు సాయం మనం చేయవలసిన ధర్మం 100% ఉందని నేను నమ్ముతూ, నా పిల్లలందరినీ కూడా మనస్ఫూర్తిగా శిరస్సు వంచి నమస్కారం చేస్తూ కోరుకున్నది ఏంటంటే, ఈ సినిమాకి కాస్త పబ్లిసిటీ ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాను.